అవినీతి చూపిస్తే ముక్కు నేలకు రాస్తా, మీ పార్టీకి గన్ని సీట్లు వస్తే నా చెవు కోసుకుంటా, ఆ స్కామ్లో నా పేరు నిరూపిస్తే రాజకీయంలో ఉండా, నేను చెప్పింది అబద్ధమని సాక్ష్యాలు చూపిస్తే పట్నం ఇడిచిపోతా అని గిసొంటి సవాళ్ళు బొచ్చెడు చూసినామబ్బా. ఆ పూటకు మాట్లాడుడే గాని మర్నాడు పత్తాకుండరు. కానీ గాడేం నడిచిందో చూడురి మళ్ళా. గుడిలో కాంగ్రెస్ లీడర్, ఇంటికాడ ఎమ్మెల్యే గారు ఇద్దరు తానాలు చేసి తడిబట్టలతో ప్రమాణం చేస్తుండ్రు. రెనుండ్రిగా కౌశిరెడ్డి గారు నా దగ్గర కోర్టుల నౌకరు పెట్టిస్తాని 20 లక్షలు తీసుకున్న మాట వాస్తవం. ఇవాళ ప్రమాణం చేయడానికి మీరు రమ్మడం, ఆయన రాలేదు. ఇవాళ మేము గుడికాడ సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేయడానికి. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి. ఇదెక్కడి కాతారు? కోర్టుల కొలువు పెట్టిస్తాను 20 లక్షలు తీసుకున్నాను ఆయన. లేలే, నేను ఎవ్వరి కాడ ఏ కన్నా తీసుకోలేదని ఈయన. అసలు లొల్లేందంటే ఎన్టీపీసీ నుంచి బూడిద లారీలు ఓవర్లోడ్ తోటి పోతున్నాయి. మంత్రి పొన్నం సార్ కమిషన్లు తీసుకుంటుండని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ లొల్లి చేస్తుండు 10-15 రోజుల కాంచి. చేళ్ళు అంతా జూటా అని లీగల్ నోటీసులు పంపిండు మంత్రి సారు. ఇది ఇట్లా నడుస్తుండగానే కౌశిక్ రెడ్డి మస్తు మందిని ముంచిండు, కోట్ల రూపాయలు మింగిండని లోకల్ కాంగ్రెస్ లీడర్ ప్రణవ్ అన్న నడిమిట్లకు వచ్చిండు. అవినీతి చేయలేదని చెల్పూర్ హనుమాన్ గుడికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేస్తే అన్నని ఇంటికాన్నే ఆగబట్టి గుడికి వచ్చిన కార్యకర్తలను గెదివిండ్రు పోలీసులు. ఈడికే వద్దాం అనుకున్న ఎమ్మెల్యే గారిని కూడా ఇంట్లోకెళ్లి బయటికి రానియకుంటే ఈయన్నే తానం చేసి ప్రమాణం చేసిండు అన్నట్టు. ఇంకో దిక్కు ఆయన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ కు ఉండగానే నా తన పైసలు తీసుకుంటూ ఇట్లా మస్తు మందిని ముంచిండని అంజన్న గుళ్ళు విమానం తిన్నాడు. కానీ ఇద్దరు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పింది నిజమో ఆ దేవునికే తెలియాలిగా.